ఎవరికి తీసుకున్న ఎగ్జాంపుల్? నీ పేరేంటి అమ్మాయి? అనిత. జాగ్రత్తగానండి. అనిత 25 SPతో జాయిన్ అయింది. మద్దిలేటి గారు అమ్మాయి ఇక్కడ మీరే అనుకోండి. అనిత ప్లేస్ లో మద్దిలేటి అనుకోండి, ప్రసాద్ రెడ్డి అనుకోండి, చంద్రశేఖర్ రెడ్డి అనుకోండి, నాయక్ అనుకోండి, ఎవరైనా సరే. ఇది ప్యూర్ బైనరీ. అనిత డౌన్ లో ఒకరు ఏ ఒకరు బి టీం జాయిన్ అయ్యారు. అనిత కింద ఇతను 100 పాయింట్లతో జాయిన్ అయ్యాడు. అనిత ఎంత పాయింట్ జాయిన్ అయింది? 25. ఏం సుజాత? 25 అమ్మాయి 25 పాయింట్స్ తో అనిత జాయిన్ అయింది. అనితకి లెఫ్ట్ లో ఒక వ్యక్తి ఎంతతో జాయిన్ అయ్యాడు? 100. అనితకి రైట్ లో ఒక వ్యక్తి 100 SPతోనే జాయిన్ అయ్యాడు. ఇప్పుడు చూడండి మీరు ఎంత అనిత ఎంత లాస్ అవుతుందో. ఇక్కడ 25 SPతో జాయిన్ అయితే మీకు 10% వస్తుంది. అంటే 25 100 SPతో 25 జాయిన్ అయితే ఎంత వస్తుంది? 10%. ఎంత వచ్చింది సత్యనారాయణ? ఉషారెడ్డి గారు మీరు లెఫ్ట్ లో ఒక వ్యక్తిని జాయిన్ చేశారు. ఆయన 100తో జాయిన్ అయ్యాడు, మీరు 25తో జాయిన్ అయ్యారు. మీరు ఇటు పక్క జాయిన్ చేయకపోయినా కూడా సింగిల్ లైన్ అయినా కూడా ఈయన మీద ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. ఎందుకు? దీని మీద 10 టైమ్స్ వచ్చింది. 100 SP కదా. అనిత లేదా ఇక్కడ ఉషారాణి ఇటు పక్క కూడా అనిత నీకు రైట్ సైడ్ లో ఎంతతో జాయిన్ అయ్యారు? 100 SP. నువ్వెంతతో జాయిన్ అయ్యావు? 25. కాబట్టి 10% వస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది? 1000. 10 ఇంటూ 100 ఎంత? 1000. ప్రసాద్ రెడ్డి గారు అర్థమైందా? దాని పక్కన అమౌంట్లు కూడా ఏంటి సార్ కొంచెం అర్థమవుతుంది. ఎక్కడ? అదే 100 SPకి 15,000 100 SP కింద రాశారుగా. అంటే మీ క్లమ్సీ అయిపోతుంది. 15K అట్లా 10% కదా. ఇది 1000 వచ్చింది. దీని మీద కూడా 1000 వచ్చింది. ఇక్కడ చూడండి మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ అయితే మ్యాచింగ్ బోనస్ వస్తుంది, లేకపోతే నో ప్రాబ్లం. సింగిల్ లైన్ లో కూడా వస్తుంది. ఈ సింగిల్ లైన్ ఎంత వచ్చింది? 1000 వచ్చింది. ఈ సింగిల్ లైన్ ఇది అసలు కాలేదు. ఇక్కడ ఉషారాణి ఇక్కడ ఒక్కరే జాయిన్ అయ్యారు. ఉషారాణికి ఎంత వచ్చింది? 1000. నెక్స్ట్ మీకు అటు పక్క జాయిన్ అయ్యారు. ఉషారాణికి ఎంత వచ్చింది? ఇంకొక 1000 వచ్చింది. వస్తుంది. ఇక్కడ వెరైటీ ఏంటంటే ఇక్కడ పైన అనిత అన్నాం కదా, అనిత ప్లేస్ లో మీరే ఉన్నారు అనుకున్నాం. ఎంత వచ్చింది అనితకి? లెఫ్ట్ సైడ్ దాని మీద 1000 రూపాయలు, రైట్ సైడ్ దాని మీద 1000 రూపాయలు. మ్యాచింగ్ బోనస్ మళ్ళీ 10% వస్తుంది. మ్యాచింగ్ బోనస్ మళ్ళీ 10% వచ్చింది. అదంతా అశోక్ ఎంత వచ్చింది? 3000. ఇక్కడ ఉషా కావచ్చు, అనిత కావచ్చు, ABCD ఎవరైనా కావచ్చు. ఎంత వచ్చింది? 3000 రూపాయలు వచ్చింది. 7వ తారీఖు లోపల అయితే 14 వస్తుంది, 14 అయితే 21 వస్తుంది, 21 లోపల అయితే 31 వస్తుంది, 31 లోపల అయితే 7వ తారీఖు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కట్ ఆఫ్ ఎప్పుడు? 31 లేదు ఈ నెల. 30 కట్ ఆఫ్ కి కమిషన్ ఎప్పుడు వస్తుంది? 7వ తారీఖు వస్తుంది. రైట్. చూడండి అదే అనిత 50 SPతో జాయిన్ అయింది అనుకున్నాం. ఇది మీకోసం. ఇక్కడ వారానికి 1,00,000 వచ్చినా నాకు ఇవ్వరు, వారానికి మీరు 3 లక్షలు వచ్చినా నాకు ఇవ్వరు. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం అంతే. సో నేను ఆల్రెడీ 37 దేశాలు చూశాను. నేను ఆల్రెడీ ఈశ్వరుణ్ణి. ఏ ఈశ్వరుడు? కొట్టుకోండి. నా కోసం కాదు, నేను 37 దేశాలు చూశాను. కనీసం మీరు ఒక 7 10 దేశాలన్నా చూడండి. మీ భార్య కూడా దేశాలు చూపించండి. మీ భార్యను 2 దేశాలు తీసుకెళ్లారనుకోండి, మీరు ఎక్కడ తిరిగినా అడగదు. ఎందుకో తెలుసా? ఎప్పుడొకప్పుడు వచ్చి దేశం తీసుకెళ్ళిపోతారు కదా. అనిత 50 SPతో జాయిన్ అయింది. అప్పుడు ఈ 10 కాస్త రఘునాథ్ గారు 10 కాస్త ఏమవుతుంది? 15%. అంటే ఇక్కడ 1000 ప్లేస్ లో ఎంత వచ్చింది? 1500. దీని మీద ఎంత వచ్చింది? 1500. మ్యాచింగ్ బోనస్ కామన్ ఎంత వచ్చింది?
ఆమె 25 తో చేసినందువల్ల ఎంత లాస్ అయింది? 1500 అంటే మామూలుగా మీకు తెలుసు ఆ కష్టం. నెలతో తిరిగితే మీకు 6000, 7000, 8000 పాపం. రిలయన్స్ ట్రెండ్స్ లో చందన బ్రదర్స్ లో సేల్స్ గర్ల్స్ ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా నిలబడతారు తెలుసా, లంచ్ కూడా కూర్చోలేరు. వాళ్ళకి ఎంత ఇస్తారు? 6000, 7000. సీనియర్ అయితే, మగవాడు అయితే 10ంటికి పోవచ్చు, లేడీస్ అయితే తొందరగా వెళ్ళచ్చు. అంత నుంచి కూర్చోడానికి కూడా స్థలం. ఎస్, ఇప్పుడు అద్భుతం జరగబోతుంది. ఈ అనిత 100 SPతో జాయిన్ అయింది. అనిత 100 SPతో జాయిన్ అయింది. ఇది 30% అవుతుంది. 3000 ప్లస్ 1000 ఎంత అయింది? ఇది 10% కామన్. చూడండి, 25 పాయింట్లతో జాయిన్ అయితే ఎంత వచ్చింది? 3000. 100 పాయింట్లతో జాయిన్ అయితే ఎంత వచ్చింది? బిజినెస్ సేమ్. కింద ఒక సున్నా పెట్టండి సార్. రత్నాకర్ ఎంతసేపు అయింది? నేను చూడలేదు. ఓకే, రేపు లేదు. ఇంకొక సమీ వచ్చింది. 15 years క్రితం చేసిన సుజాతో, అప్పలమ్మ, నరసమ్మ, ఎవరో ఒకరు వాళ్ళు 25తో జాయిన్ అయ్యి కింద వాళ్ళ మీద నుంచి ఎంత మిస్ అయ్యారు? 3000 వచ్చింది. వాళ్ళు 50 SPతో జాయిన్ అయితే 4. బిజినెస్ మామూలుగా సేమ్ బిజినెస్. మీ జాయినింగ్ లో తేడా. మీరు అదే 100 SPతో జాయిన్ అయితే మీకు ఎంత వచ్చింది? 7000. అదే బిజినెస్. ఎంత మేడం తేడా? దాదాపుగా ఎంత తేడా వచ్చింది? ఓన్లీ ఇద్దరు జాయిన్ అయితే మీ కింద ఒక నెల శాలరీ రాలేదా? నసీబా గారు